దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక వచనం కాడ ఒక మాట మనకు రాయబడి ఉండిద్ది. లోకంలో మీకు శ్రమ అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి అని రాయబడి ఉంది. ఈ లోకంలో శ్రమలు ఉంటాయంట, ఈ లోకంలో కష్టాలు ఉంటాయంట. అయితే ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి, ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ప్రభు అంటాడు, నేను ఈ లోక సంబంధిని కాదు కనుక నన్ను ద్వేషిస్తారు. మీరు నన్ను నమ్ముకున్నారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషించింది. అంటే మిమ్మల్ని ద్వేషిస్తున్నారంటే మీకంటే ముందు నన్ను దూషిస్తున్నారని మీరు గ్రహించుకోండి. మాకెందుకు వచ్చింది ఈ శ్రమలు, మాకెందుకు వచ్చినాయి నిందలను ఆలోచించవద్దు. ఎందుకంటే మరి నా మీదకు వచ్చినాయి కాబట్టి, నేను లోక సంబంధిని కాదు కాబట్టి నా మీదకి వచ్చినాయి. నన్ను నమ్ముకున్న మీరు మీ మీదకి వచ్చినాయి. అయితే మీరు ఈ లోకంలో శ్రమ అనుభవిస్తే మీకు ఆయన పరలోకంలో శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాడంట, శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తాడంట. అంటే ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషం కొరకు, ఈ లోకంలో తాత్కాలికమైన జీవితం కొరకు నీవు దేవుడికి దూరం అవ్వద్దు, దేవుణ్ణి దూషించవద్దు. దేవుణ్ణి నమ్ముకుంటే నాకేంది ఇలా జరిగిందని అనుకోవద్దు. ఎందుకు అంటే దేవుడు అంటాడు, నేను నీకు అక్కడ శాశ్వతమైన సంతోషాన్ని ఇస్తానంటున్నాడు. అందుకని శ్రమలను చూసి భయపడవద్దు. రెండో మాట మనం గమనిస్తే అక్కడంటే ధైర్యం తెచ్చుకొనుడి అంటున్నాడు. అంటే వాళ్ళ మనసులో పిరికితనమైన ఆత్మ ప్రవేశించింది. ఈరోజు నువ్వు ఏ పిరికితనమైన ఆత్మ నీలో ప్రవేశించిందో నాకు తెలియదు. నువ్వు మాటికి భయపడుతున్నావేమో. ప్రభు వారు చెబుతున్నాడు, కలవరపడవద్దు, దేనికి కలవరపడవద్దు. మీరు విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి. విశ్వాసం ఉంచి మీరు ముందుకు అడుగులు వేయండి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు ఏమి ప్రమాదం జరగదు, ఏది నీకు సమస్య ఆటంకం ఉండదు. ఎందుకంటే ప్రభువు నీతో ఉన్నాడు కనుక. ప్రభువు నీ ఒక సమస్యని, శోధనని తప్పిస్తాడు కనుక. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో దేని గురించి నువ్వు భయపడుతున్నావో ఆ భయంలో నుంచి పక్కకు రావాలి. ఎందుకంటే ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానాలతో నింపుతాడు. నువ్వు ఆయనలో కలిసి ఉంటే, ఆయన యందు నువ్వు ఉంటే. అందుకనే లోకంలో మీకు శ్రమ అయినను ప్రభు ఆ శ్రమను కూడా తప్పించే మార్గాన్ని కూడా చూపిస్తాడు. ఒకవేళ ఏ శ్రమంలో నువ్వు ఉన్నా ప్రభు నిన్ను వాటి నుంచి విడుదల చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, నీ బిడ్డలకు